ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఈ దినము మనము ధ్యానించుకుందాం. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగెను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవాడు గనుక యూదులు నా మీద మోపిన అన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగినవారు కనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిశుద్ధునుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగనిదని మీరేలా ఎంచుచున్నారు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప రాజుతో సంభాషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి అగ్రిప్ప రాజు ఆయన హేరోదు రాజు యొక్క కుమారుడు. అగ్రిప్ప రాజు ఒక యూదుడు. యూదా మతము గురించి, ధర్మశాస్త్రం గురించి అన్నీ ఎరిగినవాడు. యూద జనాంగానికి రాజుగా ఉన్న ఆయన యూదుల ఆచార వ్యవహారాల గురించి సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తి అని ఈ వాక్యం ద్వారా మనకు తేటతెల్లగా బోధపడుతుంది. ఎప్పుడైతే అగ్రిప్ప రాజు పౌలును చూచి, ఇప్పుడు నువ్వు చెప్పుకోవడానికి సెలవైంది, ఈ రోమ జైల్లో ఎందుకున్నావో, ఈ చెరసాలలో నువ్వు బంధించబడడానికి కారణమేమిటో చెప్పగలవా అని ఆయనను ప్రశ్నించినప్పుడు పౌలు చేయి సైగ చేసి సమాధానం చెప్పడానికి ప్రారంభం చేశారు. పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములు వివాదములు విశేషముగా ఎరిగినవారు గనుక, ఎందుకంటే మీరు యూదు దానికి సంబంధించిన వ్యక్తి కనుక సమస్తమును మీరు స్పష్టంగా ఎరిగినవారు. యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొను పోచున్నందుకు నేను ధన్యుణ్ణని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను. రాజుగారికి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడయ్యా, యూదులందరూ నా మీద వేసిన నేరములు
దేని గురించి వారు నా మీద నేరోపణ చేసి బంధించి ఉన్నారో తమరి ఎదుట ఆ విషయాలన్నీ కూడా నేను చెప్పడానికి నేను ధన్యుడు అనుకుంటున్నాను. ఎందుకంటే యూద మతం గురించి, యూద ఆచారం గురించి ఎరిగిన వ్యక్తి మీరు కనుక నేను చెప్పే సంగతులు మీరు అర్థం చేసుకుంటారు కనుక తమరు ఓపికతో నేను చెప్పే కొన్ని మాటలు వినాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను అని రాజుగారికి విజ్ఞప్తి చేసి ఆయన మొదలు పెడుతున్నాడు. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు. వాస్తవానికి ఈయన కిలికి అనే ప్రాంతానికి సంబంధించిన యూదుడు, నిష్ఠ కలిగిన యూదుడు, పరిశీల కుటుంబంలో పుట్టి పెరిగినవాడు, గమలీయేల విద్యాభ్యసించినవాడు. అన్నిటి గురించి ఆయన యూదుల మధ్య నిష్ఠ కలిగిన వ్యక్తిగా యెరూషలేం ప్రాంతం అంతా కూడా అందరికీ బాగా తెలుసు. అది పౌలు అగ్రిపరాజుకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే సమయంలో వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిశీయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. రాజుగారికి అయినా అంటున్నాడు, అయ్యా నా సాక్ష్యం మీరు అంగీకరించడానికి ఇష్టమైతే, వారికి కూడా ఇష్టమైతే మన మతము అనగా మనమందరం యూద మతస్థులం, మన మతములోని బహునిష్టగల తెగకు అనుసరించి పరిశుద్ధుడుగా ప్రవర్తించినట్లుగా నేను చెప్పగలను. అంటే యూద మతములోనికి సంబంధించిన వారిలో కూడా డివిజన్స్ ఉన్నాయి, రకరకాల వ్యక్తిత్వం కలిగిన వారు ఉన్నారు. అయితే ఈ పరిశీల తెగ అనేది చాలా శ్రేష్టము, చాలా విలువైనటువంటి తెగగా, ఉన్నతమైన తెగగా భావిస్తారు. ఆ తెగకు సంబంధించిన వాడు అపోస్తలుడైన పౌలు. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆయన ఎప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. అతను ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడంటే, నేను ఒక పరిశీల కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అయినా సరే, ఇప్పుడు మన ప్రజలందరూ కూడా మన పితరులు దేవుడు చేసిన వాగ్దాన విషయంలో నిరీక్షణ కలిగి వారు దేనికైతే నిరీక్షించుకుంటూ ఉంటిరో ఆ విషయంలో నేను విమర్శించబడ్డానికి ఇప్పుడు నిలిచి ఉన్నాను. వారి నిరీక్షణ రక్షకుడు వస్తాడు, మనకు ఆయన విమోచిస్తాడు. ఈ విషయాన్ని వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇప్పటికీ మన భారతదేశంలో గుంటూరు ప్రదేశంలో కొంతమంది యూదులు నివసిస్తున్నారు. వారికి ఇంటర్వ్యూ చేస్తూ మన ఛానల్ వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు, న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, క్రైస్తులు మేము ఒకటి కాదు, మేము యెహోవా దేవుని సేవిస్తున్నాము, మెస్సయ్య వచ్చి మాకు ఆయన విడిపిస్తాడని మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. కానీ క్రైస్తులు మెస్సయ్య వచ్చేసాడు, వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడని నమ్ముతారు, ఈ నమ్మకం మాకు లేదు అని చెప్పి యూదులని చెప్పుకునేవారు కొందరు చెప్పడం నేను న్యూస్ ద్వారా విన్నాను. సో ఈరోజు అపోస్తలుడైన పౌలు ఆ రోజు 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన అంటున్నాడు, అయ్యా మన పితరులందరూ వాగ్దాన విషయంలో నిరీక్షణ గూర్చి ఈరోజు నేను విమర్శించబడుతున్నాను. ఎందుకంటే వారు నిరీక్షణ కలిగినటువంటి ఆ యేసు ప్రభు గురించి నేను ఒప్పుకున్నాను. ఏమనేను ఒప్పుకున్నాడు? మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవిస్తూ
ఆ వాగ్దానం పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపుతున్నారు. ఇంకా వస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి మన యూదులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన వచ్చాడు. యేసు అనే నామధేయంతో మన ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నటువంటి ఆ మహిమగల దేవుని అద్వితీయ కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మనందరి పాపాల కొరకు చనిపోయాడు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగనిదని మీరు ఎంచుతున్నారు. చచ్చిపోయినడు ఎవడు లేవడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఆ విశ్వాసము నేను కలిగి ఉన్నాను. చనిపోయి యేసు ప్రభు తిరిగి లేచాడు. తన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడని ఆ విశ్వాసము నేను కలిగి ఉన్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆయన అంటాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని లోక సంబంధమైన నా అనేకమైన పదవులు, నా గొప్పతనాలు, నా హోదాలు, నా విద్యార్హతలు అన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎలాగైనా సరే నేను క్రీస్తు ప్రభువును సంపాదించాలని అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. కనుక అగ్రిప ఆ విషయం వింటూ ఆశ్చర్యమైపోయేలాగున ఈరోజు నేను విమర్శించబడుతుంది నా నిరీక్షణకు ఫలితంగా యేసు ప్రభు నాకు దొరికాడని. కానీ మీరేమో ఇంకా ఆయన దేవుడు మృతులను లేపుటను సంగతి నమ్మతగనిదని చాలామంది ఎంచుకుంటూ నా మీద నిరూపణ చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వసించే పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు రక్షించడానికి వచ్చాడు. శిలువ మ్రానుపై చనిపోయాడు. మృత్యుంజయుడి తిరిగి లేచాడు. ఆరోహణమై ఆయన పరలోక రాజ్యానికి చేరుకుని తన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాడని మాట ఇచ్చి ఉన్నాడు. కనుక రండి, ప్రతి ఒక్కరూ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన మహోన్నత నామానికి మహిమకరంగా ఆయనలో జీవించడానికి సిద్ధపడదాము. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. అపోస్తలుడైన పౌలు విచారించబడి, అపోస్తలుడైన పౌలు శ్రమలు పాలై ప్రభు దేని గురించి అయితే ఆయన బాధపడి ఉన్నాడో దాని గురించి మాకు తెలియచేశారు. తనలో ఉన్న నిరీక్షణ, తనలో ఉన్న విశ్వాసం మేమును కలిగి ఉండి మీ మహిమ కొరకు ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని మీ గుణాతిశయం ప్రచురించే వారుగా ఉండే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.